కొన్ని అంటే ఛాంబర్ త్రూయే గతంలో మీరు వెళ్ళి కలిసేవారు, అది జరిగింది. గిల్డ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది, అది సినిమా బిజినెస్ కోసం అని చెప్పి అన్నారు. బట్ ఇప్పుడు అది బియాండ్ అన్నీ దాటేసి ప్రభుత్వ పెద్దల్ని కలిసేంత వరకు కూడా సపరేట్ ఒక వర్గం మేమందరం వెళ్తాం అన్న టైపులో తయారైంది. అంటే ఈ రకమైన గ్రూపిజం కూడా ఈ రకమైన కాంట్రవర్సీలకు ఆస్కారం ఏర్పడింది అనుకోవచ్చు అట్లా. లేదు, అసలు గ్రూపిజమే లేదండి. గ్రూపిజం అనేది ఉంది, గ్రూపులు లేకుండా ఎట్లా ఉంటుంది? మా దగ్గర వర్గాలు ఉన్నాయి, మేము సపరేట్, ఎవరి దారి వాళ్ళదే, నా దారి నాదే, అక్కడ ఉన్నోళ్ళ దారి అక్కడ ఉన్నోళ్ళదే. నేను ఒక గ్రూప్, నాకు ఒక గ్రూప్ ఉంటే, నాకు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నానంటే నా దగ్గరికి ఒక 10 మంది చేరుతారు. అక్కడి నుంచి ఎవరన్నా చేరుతున్నారంటే ఆయన దగ్గర 10 మంది చేరుతారు. సో ఇంటర్వ్యూ తెచ్చిన వాడు మగవాడు, సో అక్కడ టీవీలో కనపడతాం. తర్వాత ఏమైనా సాధించగలరా, ఎవరన్నా ఏమైనా సాధించగలరా? ఫస్ట్ అది లేదు. రెండోది మీరు అన్న పాయింట్ ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇందాక చెప్పినట్టు ఒక పర్టికులర్ క్లాజ్ ఇది ఉంది. నాకు ఇండస్ట్రీ సమస్య కాదు అది, బేసిక్గా థియేటర్ రేట్లు ఇండస్ట్రీ సమస్య అని చెప్పి మీడియా ప్రచారం చేసింది. మీడియా ప్రచారం ప్రకారం ఇండస్ట్రీది థియేటర్ రేట్స్ ఇండస్ట్రీకి సమస్య లేదు, కాదు. ఓ 4 ఇండివిజువల్ సమస్య అది. 4 సినిమాలకు సమస్య, 4 హీరోలకు సమస్య. హీరోలకు కూడా సమస్య కాదు, హీరోలు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెంచుకుంటారు. ఇది టికెట్ రేటు పెంచితే వాళ్ళ రేటు పెరుగుతుంది. సో వాళ్ళ కోసం తప్ప, వాళ్ళని ఉద్ధరిస్తానికో వీళ్ళని ఉద్ధరిస్తానికో తప్పిస్తే ప్రజలను ఉద్ధరిస్తానికి కాదు. సో వాళ్ళు కలిస్తే దాని గురించి మనం ఇండస్ట్రీని లెక్కలేసుకోవటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు నేను వెళ్తానండి, సపోజ్ లేకపోతే మీరు వెళ్ళారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే మీకు 2 కోట్లు శాంక్షన్ ఇచ్చేసారు. మిగిలిన వాళ్ళందరికీ ఇస్తారని రూల్ ఏమైనా ఉందా? ఇది దోషి ఇచ్చారంటారు. అట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్తే ఇస్తారు, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, మీరు పలానా దీంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వచ్చు, ఇంటర్వ్యూ డబ్బులు కూడా ఇవ్వచ్చు. సో ఇది ఏమవుతుందంటే, ప్రభుత్వాల్లో ఎవళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి పని నడుస్తూ ఉంటుంది, నడిచినప్పుడు అల్లరి జరుగుతూ ఉంటుంది. ఈ అల్లరి తప్ప దీంట్లో ఏది అవసరం లేదు. ఎప్పుడు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూనే ఉంది, అది పెరగట్లేదు ప్రధానంగా. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అగ్ర నిర్మాతలందరూ భారీ బడ్జెట్లు అంటున్నారు, సినిమాల కోసం స్పెషల్ స్ట్రాటజీలు అంటున్నారు. బట్ సినిమాలు, వాళ్ళు తీసిన సినిమాలు రిలీజ్ అవుతుంటేనేమో ఎలా చేశారు ఈ సినిమాలు అని చెప్పి అనుమానం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది అగ్ర నిర్మాతలు డిఫరెంట్ స్ట్రాటజీలు, డ్రీమ్స్ అంటున్నారు, రకరకాల పేర్లతో వస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కొత్తగా తామే స్థాపించినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతగా దీని గురించి మీ అభిప్రాయం? కొత్త అంటే కొత్తనండి, కొత్తగా ఉందంటే కొత్తగా ఉంది, కొత్తగా లేదంటే కొత్తగా లేదు. ఇప్పుడు ఎట్లా అంటే, సినిమా ఇండస్ట్రీలు ఇవాళ ఉన్న పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మాది పార్ట్ 2 లేకపోతే చిన్న సబ్సిడరీ కంపెనీలు పెట్టి, వాటిలో కొత్త నిర్మాతలు ఎవరైనా వస్తే పెట్టుబడి వాళ్ళు పెడితే వీళ్ళు సినిమాలు చేసి పెడుతున్నారు. దానివల్ల లాభం ఏంటంటే, ఈ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ కంపెనీ పేరు చెప్తే సూపర్ హిట్లు, పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీ మీద ఒక కంట్రోల్ ఉంటుంది అనే ఉద్దేశంతో, కొత్తగా మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి అన్నీ చూసి పెడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తే చేసి పెడుతున్నాయి. అట్లా ఇప్పుడున్న 6-7 కంపెనీల్లోనూ వేరే అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అసోసియేటెడ్ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు యాక్చువల్ డబ్బులు పెట్టేది వాళ్ళే. వీళ్ళు కంపెనీల పేర్లు పెట్టి వీళ్ళు యాక్చువల్గా కొంత డబ్బు తీసుకుంటారు. దాంట్లో వీళ్ళు ప్రొడ్యూసర్ ఫీజు ఉంటుంది వీళ్ళకి, వీళ్ళ డబ్బులు కూడా కలిపి బడ్జెట్ పెరుగుతుంది అక్కడ. బట్ ఆ బడ్జెట్కి దానికి వాళ్ళకు ఉండేది ఉంటుంది. సో ఇప్పుడు నేను నిన్న ప్రెస్ మీట్ ఈయన చూసిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చూస్తా అంటే, ఈయన కూడా డబ్బులు ఉండి ఎవరన్నా సినిమా తీద్దాం అనుకున్న వాళ్ళకి టోటల్ మేము చేసి పెడతాం అన్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ అన్ని కంపెనీలు, ఇప్పుడు ఉన్న 10 కంపెనీలు అవి ఉన్నాయి అన్నారు కదా మీరు, ఆ 10 కంపెనీల్లోనూ సబ్సిడరీ కంపెనీలు వచ్చి చేస్తున్నారు. సో కొత్తగా ఏమీ అనిపించలే నాకు మరి. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర టాలెంట్ ఎవరి దగ్గర అంతే కదండి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు 10 సినిమాలు తీస్తున్నారు. సో కొత్త టాలెంట్ కానీ పాత టాలెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం సిస్టమేటిక్గా బ్యాంక్ పెట్టి కంపెనీ సపరేట్, దీన్ని వేరే కంపెనీ పెట్టి చేస్తున్నారు. వాళ్ళు వేరే సబ్సిడరీ యూనిట్ 2, యూనిట్ 3 అని పెట్టి తీస్తున్నారు, అంతే తేడాలు.